అనగానే చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ భక్తితో కొలిచేది ఆ గణనాథుని. ఎంతో విశిష్టత, ఎంతో ప్రాముఖ్యతను సంతరించుకున్న ఆ ఖైరతాబాద్ వినాయకుడు ఈ వినాయక చవితికి 70 అడుగుల ఎత్తులో సప్తముఖ మహాశక్తి రూపంగా ఆ భక్తులకు దర్శన భాగ్యాన్ని కల్పిస్తూ ఉన్నారు. ఆ ఆదిశేషుడి పడగ నీడలో ముద్దుల తనయుడితో పాటుగా ముగ్గురు త్రిమూర్తులు, ముగ్గురు మార్తుమూర్తుల సహితంగా ఖైరతాబాద్ వినాయకుడు కొలువుదీరి తనను పిలిచే భక్తులను అనుగ్రహిస్తూ ఉన్నాడు. 1956 సంవత్సరంలో మొదటిగా 21 అడుగుల ఎత్తైన రూపంలో దర్శనమిచ్చిన ఆ మహాగణపతి ప్రతి ఏటా తన ఎత్తును పెంచుకుంటూ ఆ భక్తుల మనస్సుల్లో భక్తి భావాన్ని అదే విధంగా పెంపొందిస్తున్నాడు. ప్రతి ఏటా ఒక్కొక్క అడుగు పెరుగుతూ 70 సంవత్సరాలు పూర్తి చేసుకున్న ఇక్కడి ఖైరతాబాద్ వినాయకుడు 70 అడుగుల రూపంలో శ్రీ సప్తముఖ మహాశక్తి గణపతిగా ఈ వినాయక చవితికి దర్శనమిస్తున్న ఆ మహాగణపతిని మనందరం సప్తముఖ మహాశక్తి గణపతిగా నెలకొల్పడం ఆంతర్యం గురించి చూడండి. 1954లో స్వర్గీయ శంకరయ్య గారు స్వాతంత్ర సమరయోధులుండే ఆయన ఒక్క అడుగుతో మొదలుపెట్టిన వినాయకుడు ఈ సంవత్సరానికి 70 వసంతాలు పూర్తి చేస్తున్న కారణంగా 70 సంవత్సరాలు 70 అడుగుల ఒక ఆలోచనతో ముందుకెళ్తా ఉన్నాము. మరి విగ్రహం అనేది కంప్లీట్ అయిపోయింది. రేపు ఉదయం 11 గంటలకు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా ఈ ప్రతిష్టాపన పూజ అనేది మొదలవుతుంది. అంటే మహాశక్తి అంటే మహాగణపతిగా ప్రతి ఏటా దర్శనమిచ్చే వినాయకుడికి అంటే భక్తిపూర్వకం ఒక భక్తుడిగా మీ మాటలు స్వామివారి చూడండి, ఇక్కడ ఏ కోరిక కోరినా నెరవేరుతుంది అని ఒక ఉద్దేశంతో ఈ వినాయకుడు ఒక్క అడుగుతో పట్టిన వినాయకుడు ప్రస్తుతం ఒక్క అడుగు అనుకుంటూ పెంచుకోడు పోయామన్నమాట. ఇది భక్తుల వినాయకుడు. భక్తులిచ్చే కట్న కానుకల వల్లనే ఇంత పెద్ద ఉత్సవాలు జరుగుతాయి. ఎందుకంటే ఖైరతాబాద్ గణేశోత్సవ కమిటీ అధ్యక్షులు దానం నాగేందర్ గారు, వారితో పాటు మీరు చూసినట్టే మధ్యరాజు రవిచంద్ర గారు, ఆయన 1 లక్ష రూపాయలు సార్. మిగతా విరాళాలన్నీ ఈ భక్తులిచ్చే విరాళాల వల్ల ఇంత పెద్ద ఉత్సవాలని జరుగుతూ ఉన్నాయి. మా శంకరయ్య గారు, పెద్దనాన్న గారు, ఆయన తర్వాత నరసింహ పెద్దనాన్న గారు, సుదర్శన్ గారు, బస్తీ పెద్దలు అందరూ 70 సంవత్సరాల్లో ఏం కోరిక కోరాను. మొన్న 69 సంవత్సరం కోరిక కోరినా అది ఇంకో వారం రోజులు కంప్లీట్ అయిపోతుంది అనమాట. ఎందుకంటే నేను చెప్తున్నాను అనమాట, మేము ఇన్ని సంవత్సరాలు వినాయకుని చేసి ధర్మంగా చేసినాం. మా నాన్నగారు పెద్దన్న గారు కూడా ఒక చిన్న % జాగా కూడా కొనలేదు. అలాంటి మేము ఆశీర్వదించబడ్డట్టే ఆల్రెడీ ప్లస్. ఎందుకంటే ఇంత పెద్ద ఉత్సవం మా బుధకంత మీద నడుస్తుంది 70 సంవత్సరాలు అంటే ఇంతకంటే భూమి మీద అదృష్టవంతులు ఎవరున్నారు. ఆ తయారీ విధానంలో అంటే ఇన్ని అడుగుల వినాయకుడిని ఈ సంవత్సరం నెలకొల్పుతూ ఉన్నప్పుడు ఎలాంటి నియమ నిష్టలు అంటే మీరు పాటిస్తారు? చూడండి, నేను శుద్ధ శాకాహారిని. నేను మందు మాంసము గుడ్డు కూడా తిన్నాను. మేమేందో నాకు మన చిన్నప్పటి నుంచి లేదు కాబట్టి మేము నిష్టగా ఉంటాము. ఆల్మోస్ట్ 3 నెలలు అంటే మీకు 3 నెలలు అందరూ అంటారు, దాదాపు 5 నెలలు మనకు వినాయకుడు 11 రోజులు భక్తుడు చూడాలంటే మేము సుమారు 3.5 నెలలు భగవంతుడు కష్టపడాలి. దాని తర్వాత మన నవరాత్రులు కూడా చేస్తాం. ఎలాంటి పండుగలైనా ఎలాంటి పర్వదినాలైనా శుభకార్యాలకు మొదటిగా తొలి పూజను అందుకునే గణపతి ఆ ఆది గణపతి. ఏ శుభకార్యానికైనా ఎలాంటి కార్యానికైనా ఆ వినాయకుడికి ముందుగా ప్రత్యేకంగా పూజలు జరిపించుకొని ఆ కార్యాలను ముందుకు తీసుకెళ్తూ ఉంటారు. ఆది దేవుల్లో ముందుగా పూజలను అందుకునే ఆ గణపతియే ఈ మహాగణపతి. వినాయక చవితి వచ్చిందంటేనే ఇక్కడ ఈ ప్రాంతమంతా కోలాహలంగా మారిపోతూ ఉంటుంది. చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ భక్తి ప్రపత్తులతో ఇక్కడి మహాగణపతిని దర్శించుకోవడానికి బారులు తీరుతూ ఉంటారు. ప్రతి ఏటా గణేష్ ఉత్సవ కమిటీ ఖైరతాబాద్ హైదరాబాద్ వారు ఎంతో భక్తి శ్రద్ధలతో పెద్ద ఎత్తున ఇక్కడి వినాయకుడికి ప్రత్యేక పూజలను జరుపుతూ ఉంటారు. వివిధ ప్రాంతాల నుండి పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చి ఇక్కడి ఖైరతాబాద్ వినాయకుడిని దర్శించుకొని ప్రత్యేక పూజలు జరుపుకుంటారు. 7 తలలు 14 చేతులు, తలలపై నాగసర్పాలతో పీఠాన్ని కలుపుకొని 70 అడుగుల ఎత్తుతో భారీ ఆకారంతో ఈ వినాయక చవితికి సప్తముఖ మహాశక్తి గణపతిగా దర్శన భాగ్యం కల్పిస్తున్నాడు. ప్రథమముఖంగా గణేశుడు, కుడివైపు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు, ఎడమవైపు లక్ష్మి సరస్వతి పార్వతిగా సప్తముఖ మహాశక్తిగా గణేశుడుగా ఇక్కడ కొలువుదీరి 9 రోజుల పాటు భక్తుల జై గణేశ అంటూ నామస్మరణతో నిత్య పూజాధికాలతో ఆ వినాయకుడు దర్శనమిస్తూ అనుగ్రహిస్తూ ఉన్నాడు. ఆ మహాగణపతి చేతిలో ఎంతో ప్రీతికరమైన భక్తులకు ఆ మహాదేవునికి ప్రీతికరమైన ఆ లడ్డు ప్రసాదాన్ని, అలాగే ఆ త్రిమూర్తుల ముఖాలతో పాటుగా వారి అస్త్రాలను కూడా
ఆ వినాయకుడు 14 చేతులతో దర్శనమిస్తున్న మహద్భాగ్యం. బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు ధరించే విల్లులతో ఒకవైపుగా తన చేతులతో శంఖం, కమలం, త్రిశూలం, శంకుచక్ర గదాలతో దర్శనమిస్తున్న మహద్భాగ్యం. ఇటువైపుగా ఆ అమ్మవార్లు ధరించే వీణావాణి, పుస్తక పఠనం, అమ్మవారి ఖడ్గం, కమలం చేతులతో ఆ మహాగణపతి దర్శనమిస్తున్నారు. నా పేరు తోటల సురేందర్ ముద్రాజ్. దీనికి మీరు నేను ఈ ఉత్సవ కమిటీకి వైస్ ప్రెసిడెంట్. ఇన్నేళ్ల నుంచి నిర్మోహమాటంగా నడుస్తుందంటే అది ఆయన మాకు చూపెట్టిన కృప. వినాయకుడిని మేం చేస్తలేము, ఆయన మాతో చేపిస్తుండు. ఆ అదృష్టం మా కుటుంబానికి వచ్చినందుకు చాలా సంతోషం. ఇంకేంటంటే లైన్లో నిలబడి మరి దర్శనం చేసుకొని ప్రసాదం తీసుకొని పోయి మొక్కుకున్న కోరికలు ప్రతి భక్తుని అయితున్నాయి కాబట్టి ఇంతమంది వస్తారు. ఈసారి ఇంకా విపరీతంగా ఎక్కువ ఉంటారు. ఎందుకంటే 70 ఏళ్ళు ఈ వరల్డ్ మొత్తం తెలిసిపోయింది, ఇండియా మొత్తం కూడా వస్తారు, ఫారినర్స్ కూడా చాలా మంది వస్తారు. ఎందుకంటే ఇక్కడ ఆ పవిత్రత ఉన్నది కాబట్టి ఆ అదృష్టం దేవుడు మాకు కలిసినందుకు ధన్యవాదాలు. 70 సంవత్సరాలుగా ఇక్కడ ఖైరతాబాద్ వినాయకుడిని నిలబెట్టి ప్రతి సంవత్సరం ఒక్కొక్క అడుగు పెంచుతూ అంటే ఇంత ప్రాచుర్యం పొందినందుకు అంటే మీ అనుభూతి ఎలా ఉంది? ఏం లేదు, స్వర్గంలో ఉన్నట్టు మాకు. పార్వతీ శంకరులు కూడా పక్కకి వచ్చారు కాబట్టి ఆల్రెడీ కైలాసంలో ఉన్నట్టే ఫీలింగ్ ఈసారి అయితే మాకు. ఎందుకంటే ఏ 2 కళ్యాణాలు ఇక్కడ, శ్రీనివాస కళ్యాణం, అక్కడ శివుని కళ్యాణం కాబట్టి ఈసారి మేమైతే అక్కడనే ఆయన దగ్గరనే ఉన్నట్టే ఫీల్ అవుతున్నాం. ప్రపంచ శాంతి కోసం, లోక కళ్యాణం కోసం వీళ్ళ పూజ చేయడం జరుగుతుంది. తండాలుగా ఇక్కడ మహాగణపతిని దర్శించుకోవడానికి వస్తూ ఉంటారు. ఏర్పాట్లు ఎలా చేస్తాం? ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే డిపార్ట్మెంట్ వాళ్ళకి చెప్పాలి, మున్సిపలే కానీ ఆల్ డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్ అయితే వాళ్ళు చేసే సేవలు. 2 రకాలుగా మెడికల్ చెకప్లు ఇక్కడనే పెడుతున్నాం. తర్వాత పబ్లిక్ టాయిలెట్స్ కూడా వస్తున్నాయి. ఎవరికి ఇంత కూడా కష్టం నష్టం లేకుండా దర్శనం చేసి ప్రసాదం ఇచ్చి పంపించే ప్రపోజల్. ఎత్తైన భారీతనంతో 70 అడుగుల రూపంలో సప్తముఖ మహాశక్తి గణేశుడిగా ఇక్కడ భక్తులకు దర్శనమిస్తున్న మహా వినాయకుడిని పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చి దర్శించుకుంటూ ఉన్నారు. లోక కళ్యాణార్థం ఆ శ్రీనివాస కళ్యాణాన్ని కూడా శాంతి కోరుతూ ఆ కుడివైపుగా వినాయకుడి ఎడమ చేతి వైపుగా కూడా అక్కడ శ్రీ వెంకటేశ్వర స్వామి, లక్ష్మీమాతను వారి కళ్యాణ విశిష్టతను వివరిస్తూ అక్కడ మనము చూడవచ్చు. లోక శాంతిని నిర్వహించడానికి ఆ శ్రీహరి నిత్య కళ్యాణ చక్రవర్తిగా లోక శాంతిని కలిగిస్తూ ఉన్న దృశ్యాల్ని ఈ మహా గణపతి 9 రోజుల పాటు ఉత్సవాలు జరిగే ఈ శుభ గడియలలో ఆ స్వామివారి నిత్య కళ్యాణ చక్రవర్తిని కూడా అక్కడ కొలువు తీర్చి ప్రత్యేక పూజలు జరపనున్నారు. ఆ వినాయకుడి ముందు వరుసలో శ్రీరాముడి దివ్య మంగళ రూపాన్ని ఆ భక్తులందరూ దర్శించుకొని నమస్కరిస్తూ ఉన్నారు. సప్తముఖాలు, 14 చేతులు కలిగి ఉన్న సప్తముఖ మహాశక్తి వినాయకుడిని భక్తులందరూ దర్శించుకొని తరిస్తూ ఉన్నారు. వినాయకుడి నవరాత్రోత్సవాల్లో ఈ ఖైరతాబాద్ వినాయకుడికి ఎక్కడా లేని విశిష్టమైన స్థానం ఉంది. మొట్టమొదటిగా ఖైరతాబాద్ వినాయకుడికి జరిగే పూజల గురించే భక్తులు మాట్లాడుకుంటూ ఉంటారు. వారి మాటల్లో ఆ ఖైరతాబాద్ వినాయకుడు ప్రతి ఏటా దర్శనమిచ్చే ఆ మహా రూపాల గురించి, అలాగే ఆ స్వామివారి మహిమల గురించి, ఆ మహా వినాయకుడి గురించే ఎక్కువగా భక్తితో మాట్లాడుకుంటూ ఉంటారు. వివిధ ప్రాంతాల నుండి పెద్ద సంఖ్యలో భక్తులు ఇక్కడ కొలువుదీరిన శ్రీ సప్తముఖ మహాశక్తి గణపతిని దర్శించుకోవడానికి తరలి వస్తూ ఉంది. అంటే ఇంత పెద్ద వినాయకుని దర్శించుకోవడం మూడుసారి ఇదివరకు వచ్చారా? ఇదివరకు కూడా వచ్చాం మేము. ప్రతి సంవత్సరం మేము ఫ్రెండ్స్ అందరం కలిసి ఇలా వస్తాం దర్శనానికి. అంటే వినాయకుడు అంటే ఇప్పుడు మీ చేతిలో ఉన్నటువంటి చిన్న ఉంటాడు కదా, ఇక్కడ అతి భారీ వినాయకుని పెడతారు. ఏమనిపిస్తుంది మీకు? చాలా మంచిగా అనిపిస్తుంది. ఇంత పెద్ద వినాయకుడిని చూసి దర్శనం చేసుకుంటున్నాం. మా అందరికి ఆశీర్వాదం ఇవ్వాలని చాలా హ్యాపీనెస్ ఉంది. చాలా ఎక్సైటెడ్గా వచ్చాం మేము. నెక్స్ట్ ఎవ్రీ ఇయర్ వస్తాం మేము అందరం ఫ్రెండ్స్ కలిసి. ఈ ఇయర్ కూడా వచ్చాము. ఓకే, పోయిన సంవత్సరం అంటే ఆ వినాయకుడిని ఏ రూపంతో ఇక్కడ ప్రతిష్ఠించారు తెలుసు? పోయిన సంవత్సరం సేమ్ ఇలానే ఉండే. అంటే ఈసారి అంటే 7 ముఖాలతో అంటే సప్తముఖ. సరే, ఏం కోరుకున్నారు మరి వినాయకుడిని? ప్లేస్మెంట్స్ రావాలని. మేము ఫైనల్ ఇయర్ కాబట్టి మా ముగ్గురికి మంచిగా జాబ్ రావాలని కోరుకున్నాం. వినాయకుడికి మొక్కుంటే ఎలాంటి కోరిక నెరవేరుస్తాడు. అవును. ఈ 9 రోజుల పాటు అంటే మీరు ఇంట్లో కూడా పూజలు జరుపుకుంటారా? 9 రోజులు పూజలు జరుపుకున్నాం. ఇంట్లో 3 days చేస్తాం, కానీ 3 days ఇంట్లో పూజ చేస్తాం వినాయకుడు పెట్టి. 9 days మేము ఇంకా నాన్ వెజ్ ఏం తినకుండా పూజ చేస్తాం. ఓకే, 3 రోజుల పాటు పూజలు జరుపుతారు. అవును. ఎలా పూజిస్తారు? పొద్దున సాయంత్రం పూజ చేస్తాం 3 days. ఇలా నైవేద్యాలు ఏమేమి పెడతారు? నైవేద్యాలు 5 రకాల నైవేద్యాలు పెడతాం. ఇంకా లడ్డు అన్నీ
వేలం పాట కూడా చేస్తాం. ఈ వినాయకుడికి వేలం పాట కూడా చేస్తారా? ఈ వినాయకుడు చెయ్యం కానీ ఇంట్లో గల్లీ వినాయకుడిగా చేసుకుంటాం. మీ పేరండి? పావని. ఓకే, అంటే ఇక్కడ ఖైరతాబాద్ వినాయకుడు ఎప్పుడు ప్రతి సంవత్సరం దర్శించుకుంటారా? చిన్నప్పటి నుంచి వస్తూనే ఉంటాం, చూస్తూనే ఉంటాం. ఫ్యామిలీ మెంబర్స్ అందరం వస్తాం. ఈసారి ఫ్రెండ్స్ తో వచ్చిన. అంటే ఆ ఫీలింగ్ ఎలా ఉంటుంది? అంటే ఇంత పెద్ద వినాయకుడిని అంటే చిన్నప్పుడు ఇంకా ఎగ్జైట్ అవుతుండే, ఇప్పుడు ఇంకా ఎగ్జైట్మెంట్ పెరిగింది. ఓకే, ఈసారి 70 years కదా, 70 feet ఇంకా ఎగ్జైట్మెంట్ ఉంది, పెద్ద గణేశుడు కాబట్టి. నా పేరు శ్రీవాణి రెడ్డి. ఇక్కడ రావడం ఎన్నోసారి ఖైరతాబాద్ వినాయకుడి దగ్గర? ఎవ్రీ ఇయర్ వస్తూనే ఉంటాం. అవును. మినిమం 6-7 years అవుతుంది ఇక్కడికి వచ్చి. అంటే ఎలా పూజించుకుంటారు మీరు వినాయకుడిని ఇంట్లో? మా ఇంట్లో 3 days చేసుకుంటాం, మార్నింగ్ ఈవినింగ్. మా మమ్మీకి చాలా ఇష్టం వినాయకుడు అంటే. రోజు ఈటీవీలో సీరియల్స్ వస్తుంటే కూడా చూస్తారు 12:30కి. ఓకే, మా వినాయకుడి చరిత్ర. చరిత్ర అది చెయ్యి. మీకు వినాయకుడు ఇష్టం లేదు? నాకు కూడా ఇష్టమే. అంటే చిన్నప్పుడు మీరు వినాయకుడి పండుగ ఎలా జరుపుకునేవారు? అంటే మా ఇంట్లో ప్రజెంట్ 4-5 years నుంచి పెట్టుకుంటున్నాం. ఇంతకు ముందు అయితే మేము మండపం దగ్గర జరుపుకుంటుండే. ఓకే, మండపం కమిటీ హాల్లో పెడితే మొత్తం ఎవ్రీడే వెళ్ళి అందరం కూర్చొని పూజ చేసుకొని దాని తర్వాత పాటలు పాడేసి. ప్రతి సంవత్సరం అంటే ఖైరతాబాద్ వినాయకుడిని చూడడానికి వస్తారా? వస్తాం, ఫ్యామిలీతో వస్తాం, ఫ్రెండ్స్తో వస్తాం. మెయిన్గా అయితే మేము ముగ్గురం ఎక్కువ వస్తుంటాం. అంటే ఇంత భారీ అంటే ఎత్తైన వినాయకుడిని చూసిన తర్వాత ఏమనిపిస్తుంది? చాలా సంతోషంగా ఉంది. అవును, అంటే మొదటిసారి చూసారు కదా? అవును. అంటే మనకు అన్ని రకాల వినాయకులు కనపడుతుంది. ఇంత ఎత్తైన వినాయకుడిని చూసినాక అంటే మీ యొక్క ఆనందంగా ఉంది, బాగుంది, చాలా మంచిగా ఉంది. చాలా మంచిగా. నమస్తే మ్యామ్. అదే మీ పేరండి? స్వాతి. స్వాతి. ఓకే, అంటే మీరు ఇదివరకు ఖైరతాబాద్ వినాయకుడిని చూసారా? ఇదే ఫస్ట్ టైం అండి. ఇదే ఫస్ట్ టైం చూసారు. అంటే ప్రతి సంవత్సరం ఎత్తైన వినాయకుడిని ఇక్కడ నిలబెడుతూ ఉంటారు కదా? నిలబెడతారండి. అంటే ఈసారి వచ్చేసరికి ఎన్ని అడుగులో తెలుసా? 70. 70 అడుగులు, 7 ముఖాలతో. 7 ముఖాలతో ఏమనిపించింది అంటే ఫస్ట్? చాలా హ్యాపీగా ఉంది, చూడగానే అసలు చాలా థ్రిల్ అయ్యాం. మొక్కుకున్నారా? అంటే ఇంట్లో కూడా వినాయకుడిని పెట్టుకుంటారా? పెట్టుకుంటామండి. 9 రోజుల పాటు పూజ. పెట్టుకుంటాం. ఓకే, అంటే ఎలా పూజిస్తారంటే ఏమేం చేస్తారు ఇంట్లో వినాయకుడిని? ప్రసాదాలు అన్ని చేసుకుంటాం. పొద్దున సాయంత్రం ఓకే. దీపారాధన, అవునండి. ప్రసాద నివేదన అలా చేస్తాం. ఎన్నో క్లాస్ చదువుతున్నా? 7th. 7. ఇదివరకు వచ్చాం ఖైరతాబాద్? ఫస్ట్ టైం. ఏమనిపించింది ఇక్కడ ఇంత పెద్ద వినాయకుడిని? ఫస్ట్ టైం చూసినాను, సో హ్యాపీగా అనిపించింది. నెక్స్ట్ టైం కూడా చాలా రావాలండి, ఎవ్రీ ఇయర్ రావాలని. అంటే తీక్షణంగా చూసినావు కదా, అంటే 7 ముఖాలు, అంత పెద్ద ఆకారం ఏమనిపించింది? ఇంత పెద్ద వినాయకుడిని ఏమనిపించింది? ఫస్ట్ టైం ఇంత పెద్ద వినాయకుడిని చూస్తున్నాను అండ్ చాలా హ్యాపీగా ఉంది. ఓకే, తపస్విని. తపస్సుని. ఓకే, ఏం చదువుతున్నా? 8th class. 8. ఓకే, ఇదివరకు వచ్చినావా గణపతిని ఇక్కడ? ఇదే ఫస్ట్ టైం. ఓకే, ఇంత పెద్ద గణపతి చూసినా కానీ ఫీలింగ్ ఏంటి? సేమ్ ఫీలింగ్. అంతేనా? సంతోషంగా ఉంది, ఫస్ట్ టైం చూస్తున్నా కాబట్టి. అంటే మొక్కుకున్నావు మరి? ఓకే, బాగా చదువు రావాలనా? పెరుగుతూ ఆ భక్తులకు దర్శనమిచ్చే ఖైరతాబాద్ వినాయకుడు ఈ వినాయక చవితికి సప్తముఖ మహాశక్తి గణపతిగా ఈసారి భక్తులకు మహద్భాగ్యాన్ని, ఆ దర్శన భాగ్యాన్ని కల్పిస్తూ ఉన్నాడు. ప్రధాన శిల్పి చిన్నస్వామి రాజేంద్రంతో పాటు నిపుణులైన ఎంతో మంది కళాకారులు ఆ మహా గణపతిని తీర్చిదిద్దారు. ఈ 7 కాలమానం ప్రకారం ప్రపంచ శాంతితో పాటు సర్వజనులకు ఆయురారోగ్యాలు కలిగేలా ఆ గణపతిని సప్తముఖాలతో పూజించాలని దివ్య జ్ఞాన సిద్ధాంతి ఆ గౌరిపట్ల విఠలీ శర్మ సూచించారని, అందుకే ఈ 7 ఆ మహాగణపతిని సప్తముఖ మహాశక్తి గణపతిగా ఇక్కడ ఆ స్వామివారికి పూజలు నిర్వహించడానికి ఏర్పాట్లను చేశారు. ఇప్పుడు మనం శ్రీ ఖైరతాబాద్ సప్తముఖ మహాశక్తి గణపతి వద్ద ఉన్నాం. ఆ వినాయకుడిని ప్రతిష్ఠించే ఆ స్థలం వద్ద ఇక్కడ భక్తులతో కోలాహలంగా ఉంది. వివిధ ప్రాంతాల నుండి వచ్చిన పెద్ద ఎత్తున భక్తులు ఆ సప్తముఖ మహాశక్తి గణపతిని దర్శించుకొని తరిస్తూ ఉన్నారు. ఆ మహాగణపతి రూపాన్ని తీక్షణంగా వీక్షిస్తున్న ఆ భక్తుల మోముల్లో మనం ఆ ఆధ్యాత్మికతను వెలివిరిసేలా చూడవచ్చు. ప్రతి ఏటా ఒక్కొక్క అడుగు పెరుగుతూ ధర్మాన్ని కాపాడుతూ తన భక్తులను సంరక్షిస్తున్న ఆ మహాగణపతి ఇక్కడ ఖైరతాబాద్ వినాయకుడిగా ప్రతి ఏటా భక్తుల చేత నిత్య పూజలు అందుకుంటూ ఉన్నాడు. వివిధ ప్రాంతాల నుండి తరలివచ్చిన భక్తులు ఆ మహాగణపతిని దర్శిస్తూ తరిస్తూ ఉంటారు. చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ కూడా ఆ మహాగణపతిని పూజిస్తూ అతని చల్లని ఆశీస్సులు పొందుతూ ఉంటారు. విద్యా బుద్ధి సిద్ధి బలానికి ప్రతీక అయిన ఆ మహాగణపతిని పూజిస్తే దర్శిస్తే సకల శుభాలు అష్టైశ్వర్యాలు చేకూరుతాయని భక్తుల నమ్మకం. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు ఇక్కడి ఆ మహాగణపతికి భక్తితో మొక్కుకుంటే తమ కోరికలన్నీ నెరవేరుతాయని
భక్తుల ప్రతిసారి ఈసారి మా ఫ్రెండ్ ఫస్ట్ టైం చూద్దాం అంటే కాలేజ్ నుంచి నేను తీసుకొని వచ్చినాను. ఓకే, అంటే నీది ఇక్కడ లోకలే కాబట్టి లోకల్ అన్న. అంటే ఇక్కడ ఖైరతాబాద్ అంత పెద్ద అంటే వినాయకుడిని చూసినప్పుడు నీకు ఏమనిపిస్తుంది? మంచి అనిపిస్తుంది. హైదరాబాద్ లో బెస్ట్ ఫేమస్, మన హైదరాబాద్ లోనే ఫేమస్ వినాయకుడు హైదరాబాద్. ప్రతి ఇయర్ మంచిగా జరుపుతారు. నిన్న ఆగమన్ ఉండే, కాకపోతే మిస్ అయినాము. ఈ రోజు మా ఫ్రెండ్ చూస్తా అంటే కాలేజ్ నుంచి వచ్చాయి. ఇప్పుడు హైదరాబాద్ చాలా ప్రాంతాలలో వినాయకులు పెడతా ఉంటారు కదా. ఎస్ అన్న. అన్ని వేసి పెట్టి అంటే ఇక్కడ ఖైరతాబాద్ ఎందుకు రావాలి? అంటే మన హైదరాబాద్ కి మెయిన్ ఫేమస్ వినాయకుడు కదా అన్న, ఓవరాల్ ఆంధ్ర తెలంగాణలో పెద్ద. అట్లా అనేసి ఇంత దూరం ఫ్రెండ్ని ఎప్పుడూ చూడలేదు, ఫ్రెండ్ కోసం అనేసి తీసుకొని వచ్చి. అంటే ఈ ఏడు ఎన్ని అడుగులు ఎత్తు రూపంలో దర్శనం ఇస్తుంది నీకు తెలుసా? తెలుసు అన్న. 70 అన్న. 70 అడుగులు. 70 అడుగులు. అంటే ఏమైనా మొక్కుకుంటావా? అంటే లాస్ట్ టైం వస్తాం మొక్కున్నావా? నువ్వు మొదటిసారి రావడం? ఎస్, నేను హైదరాబాద్ లో ఉంటాను కానీ హాస్టల్ ఉండేది, రెసిడెన్షియల్ కాలేజ్. ఏం పేరు నీ పేరు? కుమారస్వామి. ఓకే. సో ఈ రోజు ఫస్ట్ టైం మా ఫ్రెండ్ తెలుసా అంటే ఫ్రెండ్ తోటి వచ్చిన. ఫస్ట్ టైం ఖైరతాబాద్ వినాయకుడిని చూడడం ఫస్ట్ టైం. హైదరాబాద్ లో ఉంటున్నా 6th క్లాస్ నుంచి. కాకపోతే డిగ్రీలో ఫస్ట్ ఇయర్ వచ్చిన ఫస్ట్ టైం. ఈసారి వచ్చి చూసి ఏమనిపించింది? చాలా మంచిగా అనిపించింది. ఫస్ట్ టైం ఎప్పుడు అనుకునేది ఎప్పుడు చూద్దాం అని ఈరోజు చూసేసిన. ఫుల్ ఖుషి. అంటే మనం అన్ని రకాల వినాయకులు చూస్తూ ఉంటాం కదా, ఇంత భారీ విగ్రహాన్ని అంటే ఫస్ట్ టైం చూసుడు. ఫస్ట్ టైం. అంటే నువ్వు రావడం ఎన్నోసారి ఇక్కడ ఖైరతాబాద్? సెకండ్ టైం. అంటే లాస్ట్ ఇయర్ వచ్చినావా? ఓకే, ఏమనిపిస్తుంది అండి ఇంత పెద్ద వినాయకుని చూసి? కాస్త కొంచెం మంచిగా అనిపిస్తుంది, పీస్ఫుల్ ఉంటుంది, పెద్ద ఎంజాయ్ కూడా అనిపిస్తుంది. ఫ్రెండ్స్ తో వస్తే ఎంజాయ్ చేయొచ్చు ఇట్లా తిరుగుకుంటూ వినాయక చవితిలా. ఇప్పుడు ఎన్ని అడుగుల వినాయకుడు? 70. ఎన్ని ముఖాలతో? 7 ముఖాలు. మొక్కున్నావు మరి? మొక్కాలి. ఈ ఉత్సవాలు 9 రోజుల పాటు జరుగుతాయి కదా, అంటే ఇంకా ఎన్నిసార్లు వస్తావు ఇక్కడికి? టైం ఉంటే ఎప్పుడైనా వస్తూ ఉంటావు. ఓకే, ఒకసారి అందరూ జై బోలో గణేష్ మహారాజ్ గారు. జై బోలో గణేష్ మహారాజ్ కి జై.